జై హింద్ ఈ పదం వింటే మనందరిలో ఒక తెలియని గర్వం, దేశభక్తి ఉప్పొంగుతాయి. మన స్వాతంత్ర సమరయోధులు ఇచ్చిన ఈ నినాదాన్ని మన సైన్యం ప్రతిరోజు సగర్వంగా పలుకుతోంది. కానీ ఇదే పదాన్ని పలికినందుకు ఒక ప్రజా ప్రతినిధి క్షమాపణ చెప్పాల్సి వచ్చిందంటే మీరు నమ్మగలరా? ఇటీవల కేరళలో ఒక కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన మహిళా కౌన్సిలర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా తన ప్రమాణం పూర్తి చేసి చివరిలో ఒక చిరునవ్వుతో మనస్ఫూర్తిగా జై హింద్ అని నినదించారు. కానీ ఆ పదం పలికిన మరుక్షణమే ఏదో పెద్ద తప్పు చేసినట్టుగా ఆమె ముఖం మారిపోయింది. వెంటనే షాక్ అయ్యి నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుంది. ఇది చూస్తే జై హింద్ అనడం ఏదో పెద్ద నేరం అన్నట్టుగా ఆమె భయపడిపోయింది. ఎందుకు? జై హింద్ అనడంలో తప్పేముంది? ఇక్కడే మన దేశంలోని కొందరి ద్వంద్వ వైఖరి, వారి కపటత్వం బయటపడుతోంది. ఈ లెఫ్ట్ లిబరల్ వర్గానికి పార్లమెంట్ పై దాడి చేసిన అఫ్జల్ గురు లాంటి ఉగ్రవాదులను కీర్తించడంలో ఎలాంటి సమస్య ఉండదు. అఫ్జల్, మీ హంతకులు ఇంకా బతికే ఉన్నారు, మేము సిగ్గుపడుతున్నామంటూ నినాదాలు చేస్తారు. 75 మంది సిఆర్పిఎఫ్ జవాన్లను పొట్టన పెట్టుకున్న హిడ్మా లాంటి నక్సలైట్ ను విప్లవకారుడు అంటారు. మన సైన్యాన్ని అవమానిస్తారు, వాళ్ళ పరాక్రమాన్ని ప్రశ్నిస్తారు. కానీ దేశభక్తికి ప్రతీక అయిన జై హింద్ అనే నినాదం మాత్రం వీరికి అస్సలు నచ్చదు. ఇది వీళ్ళ దృష్టిలో ఒక పెద్ద తప్పు. జై హింద్ అంటే వీరికి ఎందుకంత కోపం? కొందరు ఆరోపిస్తున్నట్టు వీరికి భారతదేశం కన్నా చైనా లాంటి దేశాలపైనే ఎక్కువ ప్రేమ ఉంటుందా? అందుకే పొరపాటున జై హింద్ అనేసి వెంటనే తమ పార్టీ సిద్ధాంతానికి వ్యతిరేకంగా మాట్లాడానని బాధపడిందా? ఈ ద్వంద్వ నీతి గురించి మీరేమంటారు? దేశభక్తిని చాటుకోవడం కూడా నేరంగా మారిన ఈ పరిస్థితి దేనికి సంకేతం? ఉగ్రవాదులను కీర్తించడం వాక్ స్వాతంత్రం, కానీ జై హింద్ అనడం తప్ప? ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి. మనం మన దేశాన్ని ప్రేమించినందుకు ఎప్పటికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. జై హింద్.